ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాడు. కానీ దాతలు ఎక్కడో ఉంటారు, కానీ మనం వాళ్ళని చేరుకోలేకపోతే వాళ్ళకి సరైన టైంలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని అండ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా మొన్ననే మిత్రులు కొంతమంది ఇన్కల్కేట్ చేస్తున్నారు, ఈ యొక్క ప్రాబ్లం ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక అబ్బాయి చదువుకోలేకపోతున్నాడు, ఇక్కడ అనారోగ్యంగా ఉంది, ఈ అమ్మకు ప్రాబ్లం ఉంది. నిన్ననే ఒక మా మిత్రుడు రామప్రసాద్ అన్న చెప్తున్నారు, ఒక క్యాన్సర్ ద్వారా బాధపడుతుంది, కనీసం వైద్య ఖర్చులు అంటే ఇక్కడ కంపల్సరిగా సామాజిక బాధ్యతగా ఫౌండేషన్ తీసుకుంటుందని చెప్పి ఇంపార్టెంట్ సమాజంలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి నా ప్రియమిత్రులైనటువంటి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఫలాలు అందరికీ అవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అండ్ గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ప్రభుత్వ వ్యవస్థలకు కానీ హెల్ప్ చేసే విధంగా మీ యొక్క బాధ్యత తీసుకున్నందుకు మా ఫౌండేషన్ మిమ్మల్ని అభినందిస్తూ, మీరే మీ ద్వారానే సామాజిక మాధ్యమాల ద్వారా మేము బయటకు వచ్చి మా యొక్క కార్యక్రమాలు విస్తృతం చేయడానికి ఒక అవకాశం కల్పించిన మీ అందరికీ స్వాగతిస్తూ, ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మేము సామాజిక కార్యక్రమాల్లో భాగంగా విద్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మన తెలంగాణ జీవన విధానానికి అనుగుణంగా ఉన్నటువంటి కనుమరుగవుతున్నటువంటి కళలను కానీ లేదంటే ఈ ఫాస్ట్ జనరేషన్లో ముందుకుపోతున్నటువంటి మన తెలుగు భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలను ట్రెడిషన్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా రీఇన్స్టేషన్ చేసే మా యొక్క చిన్న యొక్క ప్రయత్నంలో భాగంగా రేపు ఇసపల్లి విలేజ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఇసపల్లి విలేజ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ముగ్గుల పోటీని రంగవల్లిక అనే శీర్షిక ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా యొక్క ఫౌండేషన్ మిత్రులందరూ కూడా డిసైడ్ చేసుకొని ఒక కార్యక్రమానికి రేపు ముందుకెళ్తున్నాం. సో దీనికి విజేతలుగా వచ్చిన ఫస్ట్ 3 పర్సన్స్కి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, అండ్ రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, అండ్ మూడవ బహుమతిగా 2,000 రూపాయలు, అలాగే 4, 5 2 కన్సోలేషన్ బహుమతులు 1,000 చొప్పున. మరియు అందులో పాల్గొనే ప్రతి ఒక్క పర్సన్ కూడా గెలవాలనే సంకల్పంతో వస్తారు కాబట్టి వాళ్ళని కూడా నిరాశపరచకుండా వారికి కూడా తగిన ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలని చెప్పి మా అందరం కూడా అనుకున్నాం. ఈ యొక్క సంస్థ కేవలం మా యొక్క నేను ఏదైతే వృత్తిపరంగానో నాకున్నటువంటి ఆదాయపరంగా వచ్చిన దాన్ని కొంచెం సమాజానికి వినియోగపడాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇండివిజువల్గా స్టార్ట్ చేసినాను. ప్రతి ఒక్కరు కూడా తమకు చేతనైనటువంటి మాట సాయం కానీ ఇంకా వివిధ రకాల సమాజంలో కావలసినటువంటి సహాయాలను వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళ యొక్క తోడ్పాటు, వారి యొక్క కోఆర్డినేషన్, వారి యొక్క సంఘటితమైన ఆలోచన ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. నేను ఎవరైతే ఉన్నానో రాజశేఖర్, నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉండాలి. మా ద్వారా ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వ్యక్తులు కూడా సమాజంలో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించాలని, వారికి కూడా ఎవరైనా సహాయం చేయాలని తలంపు ఉంటే వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని ఆలోచిస్తూ రేపటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైనటువంటి మేడం శ్రీమతి దీప్తి వేముల, ప్రిన్సిపల్ అడిషనల్ సివిల్ జడ్జి గారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. మేడం గారు మహిళలకు సంబంధించిన ఈ పోటీలు జనరల్గా సిటీస్లోనే జరుగుతాయి, విలేజెస్లో మనం ఎంకరేజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో విలేజ్లో దాదాపు ఒక 100 ఎంట్రీస్ వచ్చాయి ఇప్పటికే. వారిని కూడా మనం గుర్తిస్తాం. వాళ్ళలో కూడా వాళ్ళ సంతోషాన్ని ఈ యొక్క పండుగతో మిళితం చేసి ఈ యొక్క రంగవల్లిక అనే కార్యక్రమాన్ని వాళ్ళ జీవితంలో కూడా సంతోషంగా ఉండేటట్టు చేద్దామని ఆలోచనతో రేపు ఈ కార్యక్రమం పొద్దున్న 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు కంప్లీట్ అయ్యి దాని తర్వాత బహుమతుల ప్రదానం ఉంటుంది. విలేజ్ అందరూ కూడా చాలా సంతోషంగా ఈ యొక్క మన ఫౌండేషన్ని ఆహ్వానించారు. సో మా మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోఆర్డినేట్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సమాజంలోని అట్టడుగు స్థాయి వ్యక్తులకు ఏదైనా మాకు తోచిన విధంగా సహాయం అందే విధంగా తప్పకుండా మీరు కూడా కృషి చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ రేపు 9 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
కేవలం ఇసపెల్లికి సంబంధించిన మహిళలకు మాత్రమే. సో వాళ్ళకి సంబంధించినటువంటి రంగులు ఏవైతే వాళ్ళు తీసుకొస్తున్నారు. సో అక్కడ మంచి ప్రాంగణం, ఆలయ ప్రాంగణం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రేపు జరగబోతుంది. ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. అక్కడి స్థానిక వీడీసీ ప్రతినిధులైనటువంటి అధ్యక్షులు శ్రీ రాజిరెడ్డి గారు, అట్లాగే మిగతా మన అధ్యక్షులైనటువంటి వీడీసీ అధ్యక్షులైనటువంటి దాళ్ళరాజు గారు అండ్ పున్నం గారు, మరియు నా మిత్రుడు చిన్నయ్య, ఇక్కడ ప్రాజెక్ట్ చైర్మన్గా మా రాంప్రసాద్ అన్న, మరియు మన అనిల్ గారు, మరియు మా జిల్లా నాయకుడైనటువంటి సురేష్ అన్న, మరియు సత్యన్న, సాయన్న, ఇస్తాకుద్దీన్, గంగామోహన్, మరియు రామచందర్ అన్న, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇంకా చాలా మంది కూడా దీని వెనుక అందరు కూడా కృషి చేస్తున్నారు. ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ని, మంచి సంకల్పించినటువంటి ప్రోగ్రాం అక్కడ మహిళలకు ఉత్సాహాన్ని ఇస్తుంది. వాళ్ళ పండుగను ఆనందంగా జరుపుకొని, అలాగే ఫ్యూచర్లో కూడా ఎటువంటి కార్యక్రమాలైనా సాంస్కృతిక పరంగా కానీ మా యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఒక కంపెనీ ఏదైతే ఆదాయం సంపాదిస్తుందో దాంట్లో 20% సామాజిక కార్యక్రమాలకు వెచ్చించాలి. ఈ మనిషి యొక్క డార్విన్ సంబంధించిన సిద్ధాంతం ఏదైతే ఉందో, మనుగడ కొరకు పోరాటం అనేది ఏదైతే ఉందో సైంటిఫిక్గా, అందులో మనిషి సంఘజీవి తనం సంపాదించిన దాంట్లో కొంత భాగం ఎవరైతే అవసరాలలో ఉన్నారో, సహాయం పడే స్థితిలో ఉన్నారో వాళ్ళకి చేయాలన్న తలంపు ప్రతి ఒక్కరి దాంట్లో ఉండాలన్న ఒక సంకల్పమే ఈ యొక్క కార్యరూపం దాల్చింది. దానికి వేవ్ లెంత్ కలిసినటువంటి, మైండ్ ఈక్వాలిటీ కలిగినటువంటి, భావ సారూప్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాతో జాయిన్ అవుతున్నారు. సో ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా, సామాజిక కార్యక్రమాల్లో భాగంగా మమ్మల్ని ముందుకు తీసుకున్నటువంటి మా మిత్రులందరికీ కూడా మీ ద్వారా, మీ సమక్షంలో వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మనిషి కేవలం ఒక ఐడెంటిటీ కొరకే బతుకుతాడు అనేది మాత్రం నిజం. ఇంతమంది ఉన్నాం, ఎవరైనా ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారనుకో, ఫస్ట్ ప్రైజ్ వస్తే అతని మనసు ఎంత సంతోషపడుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలనే ఒక ఆలోచన ఏదైతే జరుగుతుందో, అటువంటి దాంట్లోనే ఆ రికగ్నిషన్ కోరుకునే ఈ సమాజంలో ఖచ్చితంగా మంచి పిల్లల్ని, మంచి విద్యార్థులని, మంచి వ్యక్తులను, మంచి పనులు చేసిన వ్యక్తులను మంచిగా ప్రేరేపించడం, ప్రోత్సహించడం, అలాగే పేద విద్యార్థులు ఏదైతే ఉన్నదో, ఇంకా ఇంత జనరేషన్ ఇంత పెరిగినా కానీ ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం మనం. కాబట్టి వారికి ఏదైనా మన మిత్రులందరూ సహకరిస్తే, లేదంటే ఏదైనా నాకు సూచనలు ఇవ్వగలిగితే డెఫినెట్గా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటాను. అండ్ నా సామాజిక బాధ్యతతో పాటు ఫ్యూచర్లో ఎటువంటి అవసరాలు ఉన్నా నాకు వీలైనంత, నాకు చేతనైనంత ఖచ్చితంగా నేను మీతో పాటు ఆర్మూర్లో పుట్టి పెరిగిన నాకు ఇక్కడ యొక్క జిరాయత్ నగర్ తెలుసు, హిందీ బజార్ తెలుసు, పెర్కెట్ తెలుసు, మామిడిపల్లి తెలుసు, ప్రతి ఒక్క కొన నుంచి నాకు ఉన్న సంబంధాలు కానీ, నాకున్నటువంటి రిలేషన్షిప్ అన్నీ కూడా ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాను. మీ నుంచి కానీ ఏదైనా సలహాలు కూడా, ఎవరెక్కడ ప్రాబ్లం ఉంది, పిల్లలు చదువుకోలేకపోతున్నాడు, ఇంకేదైనా అవసరాలు ఉంది, అలాగే వైద్య ఖర్చులు లేవు అనే దాంట్లో కూడా మీరు తప్పకుండా చేయండి. గతంలో కూడా మేము ఒక 20-30 కార్యక్రమాలు కూడా చేశాము. అది మీ ద్వారా ఆ సమాజాన్ని కూడా తెలియజేసే విధంగా మీరు కూడా చేశారు. కాబట్టి ఫర్దర్గా కూడా మేము 100% మా ఎఫర్ట్స్ పెట్టి ఎటువంటి లాభాపేక్షలు లేకుండా సమాజానికి హితమయ్యే పనులు తప్పకుండా చేస్తామని మీ ముందు నేను ప్రకటిస్తూ ఫర్దర్గా మీ నుంచి కూడా సలహాలు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సజెషన్స్ చెప్పాలనుకుంటే కూడా మా ఫౌండేషన్ ముందు ఉంటుంది. కాబట్టి దయచేసి మంచి ఉద్దేశంతో మీరు వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ 1 and all చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ ప్రపంచానికి ఒక వార్త తెలవాలంటే అది ఒకటే మీడియా మాధ్యమం. కాబట్టి ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ, గర్వించదగ్గ డిపార్ట్మెంట్ అయింది అంటే కేవలం అది పత్రికా విలేకరులే. మీ సాహసాలు, మీ ధైర్యాలు, మీ పని, మీ భవిష్యత్తు నిజంగా కూడా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీ ఉపయోగాన్ని ఈ సమాజానికి ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ మా ఈఆర్ ఫౌండేషన్ అన్ని విధాలుగా, అన్ని వేళలా మీకు అండగా ఉంటుందని ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి విలేకరికి పేరు పేరున ఈఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు.